అందరికీ నమస్తే. తెలంగాణలో వ్యవసాయం చేయడం వచ్చా అని వెక్కిరించిన వాళ్ళు నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు, తెలంగాణ రైతుల వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కరువు కోరలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నేడు దేశానికి అన్నం పెట్టే ధాన్యగారంగా మార్చిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తల్లో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ధాన్య ఉత్పత్తి చూసుకుంటే 68 లక్షల టన్నులు. రేవంత్ అన్న సర్కారు వచ్చిన తర్వాత ఇదే తెలంగాణ రాష్ట్రంలో ధాన్య ఉత్పత్తి చూసుకుంటే 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రికార్డు స్థాయిలో. మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత 10 ఏళ్లలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, ఇప్పుడు కూడా సోగ్గా లీటర్లో సిగ్గు లేకుండా మాట్లాడతారు. తెలంగాణలో ఎవరైనా వరేస్తే ఊరని చెప్పిర్రు దొంగలు, ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు లేకుండా. రేవంత్ అన్న సర్కార్ వచ్చిన తర్వాత అదే రైతులకు పండించిన సన్న వడ్లకు క్వింటల్కు 500 బోనస్ ఇస్తుండడంతో రైతులు కొత్త జోష్లో 40 లక్షల ఎకరాల్లో సన్నధాన్యం సాగు చేసి దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నబియ్యం పండించారు. రికార్డు స్థాయిలో. ఈరోజు నాడు తెలంగాణ రైతులు పంటలు పండించడం కాదు, కరెంటు విద్యుత్ కూడా సృష్టిస్తారని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త పాలసీని తీసుకొచ్చిండు. నిజానికి 2024 మార్చి నాటికి చూసుకుంటే 15,623 మెగావాట్ల విద్యుత్ వినియోగం. 2026 సంవత్సరం చూసుకుంటే 18,000 మెగావాట్లకు పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ వినియోగం ప్రభుత్వానికి ఖర్చుతో కూడుకున్న పని. రైతు కరెంటు కోసం ఎదురు చూడకూడదు, అవసరమైతే రైతే కరెంటును సృష్టించి ప్రభుత్వానికి అమ్మాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కొత్త పాలసీని తీసుకొచ్చిండు. ఈరోజు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే బీడు భూములు, బంజరు భూములు ఉన్నాయో వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రైతు కరెంటును సృష్టించే అవసరం ఉన్నంత రైతు వాడుకొని మిగిలింది ప్రభుత్వానికి అమ్మాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన నిర్ణయం చాలా గొప్ప విషయం. రైతును రాజును చేసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కారు. హ్యాట్స్ ఆఫ్ సార్.